దేశ భద్రతకు సంబంధించి ఏ విషయమైనా ముందుగా వినిపించే పేరు అజిత్ దోవల్. ప్రధాని మోదీ టీంలో కీలక సభ్యుడు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. ఆయన ఒక రియల్ లైఫ్ జేమ్స్ బాండ్. దోవల్ కు 1968లో కేరళ ఐపీఎస్ కేడర్ లో మొదటి పోస్టింగ్ లభించింది. అదే సమయంలో థలెస్సిరిలో కమ్యూనల్ రైట్స్ చెలరేగాయి. అక్కడి పోలీసులు కూడా వాటిని కంట్రోల్ చేయలేకపోయారు. ఆ సమయంలో అప్పటి కేరళ హోంమంత్రి కరుణాకరన్ దోవల్ ని అక్కడికి పంపించారు. దోవల్ కమ్యూనల్ రైట్స్ ని సక్సెస్ఫుల్ గా కంట్రోల్ చేశారు. 1972లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరారు దోవల్. వెంటనే మిజోరాంలో పోస్టింగ్ అడిగి అక్కడికి వెళ్లారు. ఆ టైంలో మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగుబాటు పీక్ స్టేజ్ లో ఉండేది. వారి టార్గెట్ మిజోరాం కు స్వాతంత్రం తీసుకురావడం. సీక్రెట్ ఏజెంట్ గా ఉన్న దోవల్ మిజో ఫ్రంట్ లో చేరారు. రెబల్స్ కి బ్రెయిన్ వాష్ చేసి లొంగిపోయేలా చేశారు. అలా మిజో నేషనల్ ఫ్రంట్ ని దెబ్బతీశారు. 1975లో సిక్కిం ఇండియాలో కలిసిపోయింది. అందులోనూ కీలక పాత్ర పోషించారు అజిత్. ఫలితంగా ఆయనకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ వచ్చింది. 14 ఏళ్ల సర్వీస్ తర్వాతే దక్కే ఈ మెడల్ ని ఆయన కేవలం 7 ఏళ్లలోనే సంపాదించుకున్నారు. పాకిస్తాన్ లో చాలా ఏళ్ల పాటు స్పైగా కూడా పనిచేశారు దోవల్.